దీపావళికి జీఎస్టీ బొనాంజా, పండుగకు గొప్ప కానుక, జీఎస్టీ సంస్కరణలతో ధరాభారం తగ్గిస్తామని చెప్తున్నారు మోడీ గారు. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రధానంగా కనపడుతుంది. ఇంక ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడులకు రక్షణే కాదు లాభాలు వచ్చేలా ప్రోత్సాహం చేస్తాం, పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు, ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తారట. ఈ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడదాం మనం. ఫ్యూచర్ సిటీ అని చెప్పి మన నెత్తిని కొడుతున్నారు కదా. కాళేశ్వరం రుణాల పునర్వ్యవస్థీకరణ, సూపర్, ఇది మంచి విషయం కదా. ఎందుకంటే సస్తనం మనం ఈ ఈఎంఐ కట్టలేక రీషెడ్యూల్ చేయండిరా బాబు అని చెప్పి ముఖ్యమంత్రి గారు తిరగంగా కాస్త పనినట్టు కనపడుతుంది. 26,000 కోట్ల అప్పు రీస్ట్రక్చరింగ్కు కేంద్రం అంగీకారం, రుణాలపై 10.9% నుంచి 7.5% తగ్గనున్న వడ్డీ, 10 నుంచి 20 ఏళ్లకు పెరగనున్న చెల్లింపు గడువు, ఏటా 4,000 కోట్ల మేర తగ్గనున్న భారం, రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఏమన్నా కొంచెమైనా కొంతైనా బుద్ధి జ్ఞానం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఒక వాటర్ ప్రాజెక్టు కడతాం కోసం ప్రపంచంలో బుద్ధునోడు ఎవడు కూడా 10.9% లోన్ తేడండి. 10.9% లోన్ అంటే మనం పర్సనల్ లోన్ తీసుకుంటాం చూసారా, మన పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది. దానికి తెచ్చారు అది కూడా 10 సంవత్సరాలకి తెచ్చారు, 10 ఏళ్లకే తెచ్చింది అది కూడా. అంటే ఎంత దోలు తిరిగితే కడతానికి అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కొంచెం రిక్వెస్ట్ చేసుకొని 7.5% ఒక 25 ఏళ్ళకి పెంచుకున్నారు. దీన్ని కాస్త కట్టేది కాస్త తగ్గిద్ది.